45 పైనే ఉంటుంది కదా, పోతే పుయ్యండు. అది వైసీపీ పార్టీ కాదు, దాని పేరు గొడ్డల పార్టీ అని అంటుంటాడు. ఈజ్ వన్ ఆఫ్ ద స్మాల్ హిట్లర్. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ యొక్క మనస్తత్వం కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ఈరోజు మనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటే గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, నిన్న జగన్ పర్యటన ఏదైతే ఉందో పర్యటన అంతా ఓకే బాగానే సాగింది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. లేదు, కొన్ని అవకతవకలు జరిగినాయి అని ఇప్పుడు మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో నిన్న జరిగిన వాటిలో మీకు హర్టింగ్ అనిపించింది ఏంటి సార్? అది పరామర్శ యాత్ర కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ములాఖత్కి వెళ్ళి చీదిరప్పలరాజుని కాసేపు సీది ఓదార్చి వద్దామన్న యాత్ర కాదు, బలపరాక్రమ యాత్ర. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, శాంతి భద్రతల మీద ఒక దౌర్జన్య కాండ జరిపిన యాత్ర. మీరు ఆ యాత్రని పరిశీలించండి. ఆయన అడిగిన పర్మిషను 2 గంటల దగ్గర నుంచి సాయంత్రం 3 గంటల వరకు. మళ్ళీ ఆ టైం మార్చి 3 to 4 అడిగారు. జైలు నిబంధనల ప్రకారంగా జైలు గోడలో తెరవబడేది కేవలం 5 వరకే. సాయంత్రం 5 అయినా కూడా ఆయన వెళ్ళలా. మొత్తం ఆయన యాత్ర అంతా కూడా 6 గంటలు రోడ్డు మీద ఉన్నాడు. అంటే ఉద్దేశం ఏంటి? సీదిరి అప్పలరాజును పరామర్శిద్దామని కాదు, ఆయన బలపరాక్రమం చూపిద్దామని. వెరసి జైల్లోకి వెళ్లకుండా జైలు బయటే సీదిరి అప్పలరాజు గారి భార్య పిల్లలను పెట్టుకొని పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అక్కడ సీదింది కూడా ఏం లేదు వాళ్ళని. ఎందుకంటే ఆయన చెప్పిన మాట కూడా ఏంటంటే, గొర్రెల కాపరి దానయ్య వయసు అయిపోయింది, 40 సంవత్సరాలు వచ్చేసింది, ఏ గుద్దితే ఏమైంది? 40 సంవత్సరాలు అయితే ప్రాణం కదా? కాదనే కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? 45 పైనే ఉంటుంది కదా, పోతే పుయ్యండు. అయినా సీదిరి అప్పలరాజు కుటుంబం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసింది, ఆ డబ్బులు ఇవ్వకుండా చేశారు. అంటే ఇలాంటి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యానాలు ఒక మాజీ ముఖ్యమంత్రి చేశాడు. అడేగాడో బడేగాడో చోటా నాయకుడో బోటా నాయకుడు చేస్తే తప్పేం లేదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి చట్టాలని, న్యాయస్థానాలని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి ఒక బీసీ యొక్క పేద కుటుంబం సంబంధించిన వ్యక్తి ప్రాణం పోతే పోని అని మాట్లాడిండు. రెండోది 18 సంవత్సరాల లోబడిన పిల్లాడు ఏం తెలుసు అంటున్నాడు. అంటే 18 సంవత్సరాల పిల్లాడికి ఏం తెలుసు అంటే హత్య చేయొచ్చా, అత్యాచారం చేయొచ్చా, రోడ్డు యాక్సిడెంట్లు చేయొచ్చా? మీకు అవినాష్ రెడ్డి గారిని కూడా అట్లన్నాడు. వైఎస్ఆర్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చేత విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కూడా అవినాష్ చాలా మంచి పిల్లోడు, చాలా చిన్న పిల్లోడు అని మాట్లాడాడు. అంటే ఈ విధమైన దాష్టీకాన్ని పాల్పడ్డాడు. ఇందులో ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న బూర్జా స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రవల్లిక అనే అమ్మాయి మీద తొడేల మందబడ్డట్టుగా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ, ఆమె భుజాన దడుముతూ, ఆమె నడుమును పట్టుకుంటూ చుట్టూ మూగి ఒక ఎస్ఐని, ఒక ఒంటరి మహిళా ఎస్ఐని మీరు ఆ వీడియోలో కూడా చూడండి, ఆ విధంగా దుర్మార్గమైన చేష్టలు చేశారు. ఎక్కడ కూడా దీని గురించి ఆయన మాట్లాడాల, ఆయన మీడియాలో కూడా కలిసి ప్రస్తావన కూడా లేదు. అంటే ఏంటంటే, మేము ఏదైనా చేస్తాం, నేను ఏదైనా చేస్తా, మీరేం చేస్తారని చెప్పేసి అని ఒక విధమైన ఒక దౌర్జన్యకాండకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి ఇలాంటి యొక్క పార్టీ పట్ల కానీ, అందుకని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పే మాట ఏంటంటే, అది వైసీపీ పార్టీ కాదు, దాని పేరు గొడ్డల పార్టీ అని అంటుంటాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా గొడ్డలు పట్టుకున్నోడి దగ్గరికి ఎలా అయితే వ్యవహారం చేస్తాడో ఆ విధమైన పద్ధతులనే ఉంది. దీని మూలాన్ని ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్, ఈ రోజున ఉత్తరాంధ్ర కళ భోగాపురం, రేపో ఏమో ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, పెద్ద ఎత్తున అది ఒక దశాబ్దాల కళనే, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర కళ తీరుస్తున్నారు. ఎక్కడ ఆ క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందేమని ఒక కక్కుర్తితోనూ, లేదా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు డిఎస్సి కావచ్చు, పరిశ్రమల రాక్ కావచ్చు, అమరావతి అభివృద్ధి, వీటన్నింటి కనుమరుగు చేయడానికి వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ఉపాధి కోసం చేస్తున్న యాత్ర తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము కూటమి ప్రభుత్వం కానీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి నాయకుల యొక్క పోకడ పట్ల కానీ, వాళ్ళ మాటల పట్ల కానీ, వాళ్ళ వ్యవహారం పట్ల కానీ రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తుంది. నాయకులని, ఇలాంటి హింసాత్మక ధోరణి కలిగిన పార్టీలని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మళ్ళీ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు.
151 సీట్లు, వైనాట్ 175, 175 వస్తాయి. ఇక నాకంటే మునగాడు లేడు, మోనార్క్ లేడు, నేనే అది ఇది అని వ్యాఖ్యానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి 11కు పడ్డాడు. 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను అని ఆశలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళకే కూలిపోయాడు. ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంత చేసినా కూడా పార్టీ విధానంలో మార్పు లేకుండా ఆయన తీరు మార్చుకోకుండా చేస్తున్న ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. నాకు తెలిసిందంటే వైసీపీ నాయకులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ శ్రేణులు కూడా ఆలోచించాలి. ఇలాంటి నాయకుడి యొక్క పార్టీలో మనగలిగితే కేసులు అవుతాయి, కోర్టులకు వెళ్ళాలి. ఒక దౌర్జన్యకాండ తప్ప వేరే ఏమి సుఖం ఉంది చెప్పండి. కాబట్టి ఒక హింసాత్మైన దూకుడు చేస్తున్నాడు. మళ్ళీ ఆయన చెప్తున్నాడు, నేను యుద్ధాన్ని షురువు చేస్తానంటున్నాడు, మరింత భీకరంగా ఉంది అని అంటున్నాడు. కాబట్టి డీజీపీ గారు కూడా తక్షణం స్పందించి ఈ ప్రవల్లిక గారి అంశం మీద సుమోటుగా కేసు స్వీకరించి, ఎందుకంటే ఆడబిడ్డలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేరు. వాళ్ళు ఉద్యోగస్తులన్నా చేయలేరు, బయట వాళ్ళన్నా చేయలేరు. ఎందుకంటే అవి రాజకీయ పార్టీలు, మంది మార్బలం డబ్బు ఉండ పార్టీలు. మీకు ఒకే మాట చెప్తాను, ఇప్పుడు దానయ్య బేదోడు కాబట్టేగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకోకుండా ఉంది. ఇప్పుడు శ్రీరప్పలరాజు గారు ధనికుడు కాబట్టేగా ఆయన పరామర్శించింది. ఇక్కడ ఈ తారతమ్యం ఉంది కదా. కాబట్టి తప్పనిసరిగా డీజీపీ గారు ప్రవల్లిక అంశం మీద కేసు నమోదు చేసి దానికి కారకులైన ఆముదాల వలస వైకాపా నాయకుడు చింతాల రవికుమారు, అలాగనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొడుకు మనోహర్ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి విచారించి దానికి సంబంధించి ఎవరైతే దాష్టీకం చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సార్, సింగిల్ వర్డ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మీ అభిప్రాయం ఏమని చెప్తారు? హీ ఈజ్ వన్ ఆఫ్ ద స్మాల్ హిట్లర్. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ యొక్క మనస్తత్వం కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నేను చెప్పనక్కర్లా. ప్లీజ్ యూ గో టు ద షర్మిల. మీరు షర్మిల గారిని ఒక మాట అడగండి, ఆమె చెప్తుంది. షర్మిలారెడ్డి గారు వాళ్ళ అమ్మగారు చెప్తుంది, లేదా విజయసాయి రెడ్డి గారిని అడగండి, చెప్తుంది. ఎందుకంటే ఆ విధమైన పోకడ కూడా మనం 5 ఏళ్ళు పరిపాలనలో చూసాం. ఆయన తీరుని చాలా దుర్మార్గమైన ఒక 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 రాక్షసకాండ జరగబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారికి అంత శిక్ష పడింది. ఒక కాలకేయులో పరిపాలన చూపించాడు కదా. రజాకారులు అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళకి రజాకారులు పరిపాలన చూపించాడు కదా. కాబట్టి ఒక నియంత ధోరణ కలిగిన, అంటే నేను చెప్పడం ఏంటంటే ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఏపీ ఎస్కోబార్ అని అయితే చెప్తాను. సో చూసారు కదా, వీడియో జర్నలిస్ట్ నవీన్తో నందిని, విజయవాడ నుండి.